భారీ వర్షాల్లో భారీ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పర్యటన. రాష్ట్రంలో భారీ వర్షాలు కురవడంతో నిజామాబాద్ జిల్లా, ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ జిల్లాలలో వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయా జిల్లాలలో పర్యటించి పరిస్థితులను సమీక్షించారని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవడం జరిగిందని, అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. సిరికొండ మండలంలో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లను, పంటలను పరిశీలించేందుకు ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గురువారం సిరికొండ మండలానికి వచ్చారు. సందర్భంగా సిరికొండ మండల కేంద్రంలో గల దోడ్లవాగు సబ్స్టేషన్లను, కొండూరు గ్రామంలో గల పీతుల ఒర్రెను, పాకల రోడ్డును పరిశీలించారు. అనంతరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టీచర్స్ డే వేడుకల్లో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. ముషీర్నగర్ గ్రామంలో గిరిజన బతుకమ్మ పండుగ అయిన తీజ్ వేడుకల్లో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డికి గిరిజనులకు తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ముప్ప గంగారెడ్డి, పిసిసి ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి, గొల్ల ఎర్రన్న సొసైటీ చైర్మన్ గంగాధర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవి, మాజీ జెడ్పీటీసీ మాన్సింగ్ నాయక్, బాలరాజ్ నాయక్, జిల్లా నాయకులు ఉమ్మాజీ నరేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండూరు సుదర్శన్, మిద్దుల రవీందర్, బీసీసీఎల్ జిల్లా కార్యదర్శి బాకారం సంతోష్, సురేష్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, మహిపాల్, రోండ్ల గోవర్ధన్, దేగాం సంజు, దేగాం సాగర్, సాకలి రమేష్, అవధూత ప్రసాద్, దువ్వూరి విద్యాసాగర్ రెడ్డి, శ్రీధర్, ముత్తన్న, నరేందర్, గంగారెడ్డి, తేనేటి జీవన్ రెడ్డి, సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గణేష్ గౌడ్, దృశ్యం రిపోర్టర్, సిరికొండ. అవన్నీ కూడా నోటిఫై చేయడం జరిగింది. ఇవన్నీ ఇప్పుడు మన నారాయణ చౌరస్తా నుంచి చిన్నవాళ్ళ వరకు 3 కాజ్వేలు, తర్వాత ఇక్కడ గుంటూరు దగ్గర పూలు దాటిన తర్వాత ఉన్న లో లెవెల్ అది కూడా అన్నీ కూడా హై లెవెల్ పెంచులు కంప్లీట్ చేస్తూ ఉన్నాం. సో పశువు నష్టం అయింది, ఒక బర్రె గేదె చనిపోయింది. దానికి కూడా ప్రభుత్వం తరఫున 50,000 రూపాయలు కాంపన్సేషన్ ఇస్తూ ఉన్నాం. అది కూడా మేము ప్రభుత్వానికి పంపిస్తూ ఉన్నాం. గొర్రెలు కూడా ఒక్కొక్క గొర్రెకు 4,000 రూపాయలు చొప్పున ఇస్తూ ఉన్నాం. దాని కూడా అది కరెక్ట్ లెక్క 4-5 తేలింది అంతే. వర్షాలు పడి తడిసిపోయి చనిపోయినాయి ఒకరి ద్వారా కాకుండా. సో ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. ఇలా నిజంగానే ఇంత వర్షం పడ్డప్పటికీ దగ్గర మనకు అంటే 30 నుండి 40 సెంటీమీటర్లు, అక్కడక్కడ 30 సెంటీమీటర్లు పడ్డది. శ్రీకొండ జిల్లాలో 40 సెంటీమీటర్లు పడ్డది. 3 రోజులలో అంతా పడినప్పటికీ ఇవాళ వ్యవసాయ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, మరి అదేవిధంగా రెవెన్యూ అధికారులు, మరి వీళ్ళందరూ కూడా సంయుక్తంగా పనిచేసి మేము కూడా ఎవ్రీ 4-5 గంటలకు ఒకసారి మొత్తం కూడా మానిటర్ చేస్తూ ఆర్డీఓ ఆఫీస్లో ఒకటి హెల్త్ సెంటర్ పెట్టి ఇవన్నీ మానిటరైజ్ చేయడం వల్ల ఇవాళ పంట నష్టం మనకు అత్యధిక లాభాలు పొందినమాట. అంటే మనకు రెండో పంట కూడా గ్రౌండ్ వాటర్ పెరిగింది వల్ల రెండో పంట కూడా పుష్కలంగా నీరు ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రైతులు నిజంగానే సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా ఇక మేము ఇవాళ మన రాష్ట్రంలో చూస్తే ముఖ్యంగా ఖమ్మం, మహబూబాబాద్, తర్వాత సూర్యాపేట, భద్రాచలం ఈ 4-5 జిల్లాలలో చాలా తీవ్రంగా ఆస్తి నష్టము, పంట నష్టము జరిగింది. దాన్ని కూడా మీరందరూ చూస్తూ ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారు మొత్తం మా ప్రభుత్వం యంత్రాంగం మొత్తం కూడా అక్కడ పోయి మరి ఖమ్మంలోనే నైట్ హాల్ట్ ఉండి మరి తెల్లారి మహబూబాబాద్ పోయి, వరంగల్ పోయి అన్నీ కూడా పరిశీలించి మరి అధికారులతో సమీక్ష చేసి ప్రాపర్గా ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నది అంటే ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అయిన ప్రభుత్వం ఎక్కడ. ఇవాళ మేము ఆల్రెడీ పంట నష్టపోతే ఎకరానికి 10,000 కూడా అనౌన్స్ చేసాం. అది ఇక పంట నష్టం లెక్కలు ఇంకా తేలలేదు. తేలిన తర్వాత వాళ్ళకు కూడా పంట నష్టం కూడా ఇప్పిస్తాం. అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళి అక్కడ లైఫ్లో ఉండి అధికారులతో సమీక్షించి 2-3 జిల్లాలు స్వయంగా పరిశీలించి మరి వాళ్ళ కేంద్రాన్ని కూడా ఇంత వెంటనే రిపోర్ట్ కూడా పంపించడం జరిగింది. దగ్గర 10,000 కోట్లు ఇవాళ నష్టం జరిగింది తెలంగాణ. అంటే రోడ్లు కావచ్చు, పంట నష్టం కావచ్చు, ఇంకా వేరే విధంగా ఆస్తి నష్టం కావచ్చు, పశు సంపద కావచ్చు. కేంద్ర ప్రభుత్వానికి మేము ఇమ్మీడియట్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద 2,000 కోట్లు అడగడం జరిగింది. ఇక హైదరాబాద్లో కూడా మనము కబ్జాలైన నాలాలను, చెరువులు అన్నిటి కూడా మన హైదరాబాద్